వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. हाय गाइस, मैं बेश्वर में पहुंचने वाली हूँ अभी थोड़ी देर से. मैं आऊँगी अगले स्नान को. अगर कुछ सहायता मिली तो ज़रूर आऊँगी. आप सबका ख्याल रखना, मुझे ऐसे ही प्यार करते रहना और ज़्यादा से ज़्यादा मेरे वीडियो को शेयर करते रहना. बाय. మహాకుంభమేళలో ఓవర్ నైట్ సెన్సేషన్గా మారిన న్యాచురల్ బ్యూటీ మొనాలిసాను ఎట్టకేలకు ఇంటికి వెళ్లిపోయేలా చేశారు ఆమె ఫ్యాన్స్. అవును, ఉత్తరప్రదేశ్ ప్రయోగరాజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మోనాలిసా భోస్లే షాకింగ్ డిసిజన్ తీసుకుంది. నిన్న కొందరు ఆకతాయిలు వెంటపడి ఇబ్బంది పెట్టడంతో ఆమె ఇండోర్ వెళ్ళిపోయింది. పూసల దండలు అమ్మేందుకు ఇక్కడకు వచ్చానని, తన వల్ల మహాకుంభమేళ డిస్టర్బ్ అవుతుందని ఆమె ఓ వీడియోను పోస్ట్ చేసింది. తన వల్ల తన కుటుంబం ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఊరికి వెళ్ళిపోతున్నా అంటూ ఆమె వీడియోలో చెప్పుకొచ్చింది. ఆమె తీసుకున్న ఈ డిసిజన్తో ఆమె ఫ్యాన్స్ నీరు కారిపోయారు. ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. మహాకుంభమేళకు వచ్చే భక్తులు మోనాలిసాను చూసేందుకు, ఆమెతో ఫోటోలు దిగేందుకు, వీడియోలు తీసుకునేందుకు ఎగబడుతున్నారు. ఇంకా కొందరైతే ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్లి విసిగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమెను రుద్రాక్షలు, పూసల దండలు అమ్ముకోకుండా అడ్డుపడుతున్నారు. దీంతో ఆమెను కాపాడేందుకు మోనాలిసా కుటుంబ సభ్యులు తీవ్ర అవస్థలు పడాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో వారి వ్యాపారం సంగతి పక్కన పెడితే మోనాలిసాకు, ఆమె కుటుంబానికి రక్షణ లేకుండా పోయింది. దీంతో మోనాలిసాను ఆమె తండ్రి తమ స్వస్థలమైన మధ్యప్రదేశ్లోని ఇండోర్కు పంపించారు. దండలు అమ్మడానికి వీలు లేకుండా పదుల సంఖ్యలో జనాలు ఆమె చుట్టూ చేరి వీడియోస్, ఫొటోస్ తీస్తూ ఆమెను ఇబ్బంది పెట్టారు. దీంతో ఆ యువతి ముఖం కనిపించకుండా మాస్క్, క్యాప్, జాకెట్ వేసుకుని దండలు అమ్మడానికి ప్రయత్నించింది. అయినప్పటికీ ఆమె ఫొటోస్ తీయడానికి జనాలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. చివరికి ఇంటికి వెళ్లాలని డిసైడ్ అయిన మోనాలిసా భోస్లే మహాకుంభమేళలో తాను ఎంత ఇబ్బంది పడిందో చెప్పింది. తన సెక్యూరిటీ, తన కుటుంబం సేఫ్గా ఉండడం కోసం తాను తమ స్వస్థలమైన ఇండోర్ వెళ్ళిపోతున్నట్లుగా చెప్పింది. ఒకవేళ వీలైతే మళ్లీ ప్రయాగ్రాజ్ మహాకుంభమేళకు వచ్చే పుణ్యస్నానం వరకు వస్తానని వెల్లడించింది. ఈ సందర్భంగా తనకు మద్దతుగా నిలిచి ప్రేమను పంచుతున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపింది. हाय गाइस, मैं बेश्वर में पहुंचने वाली हूँ अभी थोड़ी देर से. मैं आऊँगी अगले स्नान को. अगर कुछ सहायता मिली तो ज़रूर आऊँगी. आप सबका ख्याल रखना, मुझे ऐसे ही प्यार करते रहना और ज़्यादा से ज़्यादा मेरे वीडियो को शेयर करते रहना. बाय. ఇండోర్కు చెందిన ఈ యువతి కుంభమేళలో తన సహజ అందంతో అందరినీ ఆకర్షించింది. పూసలమ్మే ఆ అమ్మాయి పైన దారుణంగా వ్యవహరించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులకు ఇబ్బందిగా మారింది. అక్కడ మహాకుంభమేళ వచ్చినటువంటి యువకులు మోనాలిసాతో ఫోటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు. దాంతో ఆ యువతిని కాపాడేందుకు నాన్న తంటాలు పడ్డారు కుటుంబ సభ్యులు. బతుకు తెరువు కోసం మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన మోనాలిసాను అక్కడి వారు ఇలా చేయడంతో ప్రజలు మండిపడుతున్నారు. ముఖ్యంగా బతుకు తెరువు కోసం వచ్చిన వారిని ఇలా చేస్తారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి వారికి సపోర్ట్గా ఉండాలి, కానీ ఇలా దారుణానికి పాల్పడడం మంచిది కాదని కొందరు కామెంట్ చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.